హాయ్! హలో ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ సాటర్‌డే. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చూడండి ఫ్రెండ్స్, పూజ రూమ్‌లో చాలా రోజుల నుండి సర్దాలనుకుంటున్నాను కానీ సర్దడం కుదరలేదు. ఈరోజు టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత చిన్న కబోర్డ్ ఉంది ఫ్రెండ్స్. బండ మీద అన్నీ పెట్టున్నాను కదా! దేవుళ్ళనందరినీ కూడా. కింద ఒక డ్రా ఉంది ఫ్రెండ్స్. నేనైతే వీడియో నాకు నేనే చేసుకోవడం కదా! కొంచెం కిందికి దింపుంటే ఫ్రెండ్స్ కెమెరా బాగుండేది, అన్నీ చూసుండేవాళ్ళు మీరు. కాకపోతే అమ్మ ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియాలి అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో పెడుతున్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి క్లీనింగ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మంగళవారము, శుక్రవారం తప్పనించి ఏదో ఒకటి క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటేనే వర్క్ జరుగుతుంది. ఇల్లు నీట్‌గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. ఏదో ఒకటి శుభ్రం చేసుకోవడమో, వాషింగ్ మెషిన్ ఏసి బట్టలకు గంజి పెట్టడమో, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడం అలవాటైపోయింది. చెప్పాను కదా! నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమస్యలు, బాధలు గుర్తొస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మర్చిపోవడానికి అలా క్లీనింగ్ చేస్తూ ఉంటాను. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. అలాగే నా బుద్ధిలో ఉండే చెత్తను గూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడొచ్చి చేరిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ బుద్ధి అనే గదిలో. ఇక్కడైతే చిక్కుడుగాయలు కొద్దిగానే ఉన్నాయి. అవి ఫ్రై చేస్తున్నాను పోపెట్టి. అందులో మినప్పప్పు వేశాను ఫ్రెండ్స్. అది కొంచెం క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అని ఫ్రైల్లో ఇంచుమించు నేను మినప్పప్పు గానీ, పచ్చిశనగపప్పు గానీ వేస్తాను. సాల్టు, పసుపేసేసి మూత పెట్టేసామనుకుంటే అది ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఈలోపు కాకరకాయల పులుసు చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 10 కిలోలో 8 కిలోలో రూ. 100 అని తెచ్చారు ఫ్రెండ్స్. ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు అవన్నీ తడి అయిపోయి వర్షానికి మొత్తం అన్నీ పాడైపోయాయి ఫ్రెండ్స్. అన్నీ పడేస్తున్నాను. 5 గడ్డలేమో కట్ చేస్తే ఈటిల్లో ఇవి మిగిలాయి ఫ్రెండ్స్. మంచిగా ఉన్నవి ఇవే అయినాయి. అలాగున్నాయి, అన్నీ వేస్ట్ అయిపోయినాయి. పాపం వాళ్ళు మాత్రం ఉల్లిగడ్డలు అమ్ముకునే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఉట్టి వర్షాలు పాపము. రైతులకి ఒక్కొక్క దగ్గర అతివృష్టి, ఒక దగ్గర అనావృష్టి జరుగుతోంది. ఇక్కడైతే ఈ కాకరకాయల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్పనా? మా అమ్మ వంట చేసేటప్పుడు అంటే మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ పాత చింతపండు కొంచెం నల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఒక 2 కిలోలు ఇంచుమించు 2 కిలోలు దాకా స్టోర్ చేసి పెట్టేవాళ్ళు. జాడీ ఉండేది ఫ్రెండ్స్ మాకు. ఆ జాడీలో ఏసి పెట్టేవాళ్ళు చింతపండుని. ఎందుకమ్మా అది మాత్రం సపరేట్‌గా పెడుతున్నారు అంటే, కొన్ని కారం పులుసులకి లేదా చేపల కూరలకి ఈ చింతపండు నల్లగా అయిందంటే బాగా పనికొస్తుంది. చాలా టేస్ట్‌గా ఉంటుందమ్మా అని చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు అన్నీ ఆరాలు కావాల్సొచ్చేది నాకు. అన్నీ అడుగు తెలుసుకుంటూ ఉండేదాన్ని నేను. ఏదో ఒక ప్రశ్న ఇప్పుడు నన్ను లైవ్‌లో మీరెలా ప్రశ్నలు వేస్తూ ఉంటారో, అలాగే నేను ప్రశ్నలు వేసి వేపుకు తినేదాన్ని అమ్మని. ఒక్కొక్కసారి "ఏందే నువ్వు పుట్టావా ముందు ప్రశ్నలు పుట్టాయి అర్థం కావట్లేదే" అని తిట్టేవాళ్ళు నన్ను. నాకు ఆ రోజులన్నీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే లైవ్‌లో ఉదయం, మధ్యాహ్నం లైవ్‌లో మాట్లాడుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఎలాగైతే మా అమ్మని ప్రశ్నించేదాన్నో అలాగే మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. చెల్లుకు చెల్లు అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, పోపులో ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలేసాను. ఒక అర స్పూన్ దాకా వేశాను. ఇది అమ్మ చేసే కూర ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టమోటాలేసేసాను. మరీ వాడినా గానీ కారం పులుసుకి టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. హాఫ్ బాయిల్ అయితే చాలు ఎర్రగడ్డలు. దాని తర్వాత పసుపు కొద్దిగా, సరిపడినంత కారము, కొద్దిగా వేపి పొడి చేసి పెట్టిన ధనియాల పొడి వేశాను ఫ్రెండ్స్. కొంచెం స్పీడ్‌గా పెట్టేశాను. మరీ మీకు బోర్ కొట్టించకూడదు కదా ఫ్రెండ్స్, కూరలు అమ్మ ఏం చేస్తున్నారు అని. ఇదిగోండి కాకరకాయలు ఈ మధ్య ఫ్రై చేశాను కదా, అందులో కొన్ని ఎత్తి దాచేసాము. అన్నీ చేసినా వేస్ట్ అవుతాయి కదా అని ఆ కాయలు ఇప్పుడు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. వీళ్ళు తింటారు. ఆనియన్స్ వేసాను కదా, నేను తినను. అమ్మ ఎలాగుండగలుగుతారు అని అడుగుతుంటారు కదా లైవ్‌లో. ఇంట్లో బంధువులు కూడా అడుగుతారు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు లేకుండా ఎలాగుండగలుగుతున్నావు తినకుండా అని. మనకు మంచిది అని తెలిసినప్పుడు డాక్టర్లు చెప్తే వింటాం కదా! మరి భగవంతుడు చెప్తున్నారంటే ఎందుకు వినకూడదు ఫ్రెండ్స్?
డాక్టర్లు చెప్పినప్పుడే వింటున్నామంటే మరి భగవంతుడే ఇది దీనివల్ల చెడు జరుగుతుంది అని చెప్పినప్పుడు వినాలి, ఆచరించాలి కదా! అది నా నమ్మకము. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. ఎవరి నమ్మకం వాళ్ళదే కదా! ఎదుటి వాళ్ళనైతే మీరు తినొద్దండి అని చెప్పను. ఇంట్లో వాళ్ళకి కూడా అన్నీ చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇదిగోండి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ. ఇంకొంచెం చిక్కబడిందంటే పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అమ్మ నేర్పించిన పులుసు. చిక్కుడుగాయలు కొద్దిగా ఉన్నాయి. అది కూడా ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్ కాంబినేషన్. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.